ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్స్. మరి మనం నిన్న చూసినట్లయితే మరి యేసయ్య మరి కొత్త జీవితాన్ని ఆ సమాధుల మధ్యలో ఉన్న అతనికి దయచేశాడు. మరి ఈరోజు మరి ఎన్నో డబ్బులు, మరి తనకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టింది ఒక స్త్రీ. తనకి రక్తస్రావముతో బాధపడుతుంది. మరి వెళ్ళని వైద్యము లేదు, ఆమె తినని మందు లేదు, మరి ఎక్కడ వెళ్ళినను ఆమె బాగుపడలేదు. అయితే ఆమె యేసయ్య గురించి విన్నది, యేసయ్య బాగు చేస్తుంది అనేకులనని. మరి తన వ్యాధి ఎలాంటిది ఆమె గ్రహించలేదు. స్వస్థత కావాలి అనేది మాత్రమే ఆమె విశ్వాసం ఉంచింది. ఆమె విసుగు చెందింది, ప్రతి వైద్యము చేత విసుగు చెంది ఇంకా ఈయననే బాగు చేస్తాడు. ఎందుకంటే ఆమె భయంకరమైన రోగము కన్నా భయంకరమైన అద్భుతాలు యేసయ్య చేసి ఉన్నాడు. ఆమె కళ్ళారా చూసింది, విన్నది, వాటిని గ్రహించి ఆమె విశ్వాసం పెంచుకుంది. మరి యేసయ్య వచ్చినప్పుడు ఆయన వస్త్రం ఎలానైనా ముట్టాలి, ఆ వస్త్రం ముడితే చాలు, నేను యేసయ్యతోని మాట్లాడకున్నాను, యేసయ్య నా మీద చేతులుంచి ప్రార్థన చేయకపోయినను ఆయనలో ఆయన వస్త్రములో అభిషేకం ఉంది కనుక ఆ వస్త్రము ముట్టుకుంటాను, నేను స్వస్థత పొందుతానని అనుకుంది. మరి అలా అనుకొని మరి యేసయ్య దగ్గర మరి వెళ్ళింది. మరి అక్కడ చూస్తే ఆమె అనుకున్నట్టుగానే జనమంతా కూడి ఉన్నారు. మరి కూడి ఉన్నప్పుడు ఆమె ముట్టుకోలేదు, కానీ ఆమె అలా ఇలా చేసి మరి యేసయ్య యొక్క వస్త్రం ఆమె అనుకున్నట్టుగా ముట్టింది. అంతకుముందు ఆమె యేసయ్య ప్రార్థించాలని ఎక్స్పెక్ట్ చేసిండొచ్చు, కానీ అక్కడ ఒక జన సమూహాన్ని చూసి మరి ఆమె విశ్వాసము, మరి ఆ వస్త్రము ద్వారానైనా నాకు అతనిలో ఉన్న అభిషేకము కలుగుతుంది అనుకొని ఆమె ఒక బాధకి నివారణ కలుగజేసుకుంది. మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము నుంచి మనం చదువుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలపడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రంనూ ప్రయోజనం లేక మరింతట సంకటన పడెను. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినను బాగుపడను అనుకుని జను సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. అంటే ఆమె అక్కడిని ఎలా అయితే విశ్వసించిందో, యేసయ్య చెంగు ముట్టుకుంటాను నేను స్వస్థత పొందుకుంటాను అనుకుందో అదే విధముగా ఆమెకి స్వస్థత కూడా గ్రహించింది. అంటే ఆమె అలర్ట్గా ఉంది, నాకు స్వస్థత కలుగుతుందా లేదా అనేది ముట్టుకోగానే ఆమె గ్రహించుకుంది. అదేవిధంగా ఆమెకి జరిగింది. మరి యేసయ్య మరి ఆయనలో నుంచి ఒక ప్రభావము, మరి గొప్ప విశ్వాసం, అక్కడ ఉన్న వాళ్ళందరిలో గొప్ప విశ్వాసము ఆమెకే ఉందని ఆయన ఒక ప్రభావం ఆయన ఒక వస్త్రంలో నుంచి వెళ్ళి ఆమె స్వస్థత పడింది. గ్రహించి ఆమెతో ఒక మాట అంటాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధాన గలదాని వైపొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. మరి చూడండి ఆమె విశ్వాసము ఎలా గొప్పగా మరి ఆమె వాడుకుందో. మరి ఆమె ఎలా అయినా నేను స్వస్థత పొందాలి, నన్ను దేవుడే బాగు చేయగలుగుతాడు. ఎందుకంటే ఆమెకున్న డబ్బంతను హాస్పిటల్లోకి పెట్టేసింది ఆమె. మరి ప్రతి వైద్యము, ప్రతి మందును తిన్నది, ఎక్కడ ఆమెకి మరి ఒక నివారణ దొరకలేదు. అంటే ఆమెకు సొల్యూషన్ దొరకలేదు, మరి ఒక ఆరోగ్యము దొరకలేదు. కానీ ఆమె ఒకటి గ్రహించింది, ఆమె ఉన్న బాధనే ఎక్కువ, ఆ బాధ కన్నా గొప్ప బాధలు, మరి గొప్ప వ్యాధులు, మరి చనిపోయిన వారే లేస్తున్నారు, నేనెందుకు బాగుపడను, నన్ను దేవుడు బాగు చేస్తాడని నమ్మింది. యేసయ్య వస్త్రంలో ముట్టి విశ్వాసముతో ఆమె జీవితాన్ని, ఆమె ఆరోగ్యాన్ని, ఆమె శరీరాన్ని బాగుపరుచుకుంది. ఈరోజు నీలో విశ్వాసం ఉంది లేక కాదు. అందుకే ఆయన అద్భుతములని మనం గుర్తు చేసుకోవాలి, ఆయన చేసిన కార్యములను మనం గుర్తు చేసుకోవాలి. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు, వాటన్నిటికీ కృతజ్ఞత ప్రతిరోజు నీకు ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు మనం గుర్తించుకున్నప్పుడు మరి మన జీవితంలో దేవుడు అద్భుతము జరిగిస్తాడు. ఆయనని మాటికి అడగడము ద్వారా ఆయన విసుకని దేవుడు. ఇంకా మనలో ఎంత విశ్వాసం ఉంది. ఈరోజు మరి యేసయ్య అక్కడ ఆమె మీద చేతులుంచి స్వస్థపరచలేదు,
ఆమె విశ్వాసమే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని యేసయ్యనే మరి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీకు కలిగిన విశ్వాసము, దేవుడు నీకు చేసిన అద్భుతాలన్నీ గుర్తు చేసుకుని నీ విశ్వాసం పెంచుకోవాలి. అనేకుల ఒక సాక్ష్యాలు విని మరి అనేక అద్భుతాలు జరిగిస్తాడు. అవయం లేని వారికి మరి ఎంతో మందికి చూపును, మరి యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. అవన్నీ కూడా ధ్యానించినప్పుడు నీలో ఒక విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగినప్పుడు నువ్వు ఎత్తిపట్టి నీ యొక్క ప్రతి విషయం, అనారోగ్యమే అని కాదు, నీకు ఏ విషయమైనా నువ్వు ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది. నీ విశ్వాసము ప్రకారం ఈరోజు నీ జీవితంలో ప్రతిదీ అద్భుతంగా మార్చబడి గొప్ప సాక్షులుగా, గొప్ప విశ్వాసిగా నువ్వు అవి మరి అనేకులకు విడిపించి ఆశీర్వాదకరంగా ఉందుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నిజముగా మరి ఆమెకి కలిగిన విశ్వాసాన్ని మాకు దయచేయి ప్రభా. మాకు అల్ప విశ్వాసం ఉండకుండా నీవే నీ కృపతో సహాయం ఇచ్చేయి. బలమైన విశ్వాసాన్ని మాకు దయచేయి. నీ తండ్రి, నీవిచ్చే విశ్వాసము మరి ఏ విధంగా వస్తుంది ప్రభా? నీ వాక్యము వినడం ద్వారా, నీ అద్భుతాలు వినడం ద్వారా, ధ్యానించడం ద్వారా మరి మాకు చేసిన అద్భుతాలని నెమరు వేసుకొని మరి మేము విశ్వాసం పెంచుకొని అనేక ఆశ్చర్యకార్యాలు జరిగించేలాగా మా విశ్వాసం మమ్మల్ని విడిపించి, మా శరీరాన్ని విడిపించి, మా కష్టాలను విడిపించి మమ్మల్ని సాక్షులుగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు దేవుని యందు ఉంచిన నమ్మకం ఏదినో వ్యర్థముగా పోదు. దేవుని యందు ఉంచిన ఏది విశ్వాసమును మరి ఆ నిరీక్షణను సిగ్గుపరచనీయకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మరి నీకు కలిగిన విశ్వాసము ద్వారా విడిపించునుగాక. ఆమేన్.